सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरम्. ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఈరోజు విశిష్టతలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్త ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా ఈ బుధవారంలో జరిగితే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు, వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయ అవకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా దీపారాధన యొక్క విశిష్టత గురించి ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి, ఎటువంటి దోషాలు తొలగుతాయి అన్న అంశం, అదేవిధంగా శుభకరం అన్న అంశంలో భాగంగా అయ్యప్ప స్వామిని పూజించేవారు ఏ పత్రాలతోటి పుష్పాలతోటి పూజిస్తే స్వామివారి యొక్క అనుగ్రహం మనకు వెంటనే కలుగుతుంది, మన కోరికలు నెరవేరుతాయి అన్న అంశాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. బుధవారం 1వ తారీఖు ఏప్రిల్ నెల 2015వ సంవత్సరం, శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, తిథి శుద్ధ ద్వాదశి ఉదయం 10 గంటల 44 నిమిషాల వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం మఖ పగలు 3 గంటల 15 నిమిషాల వరకు, తదుపరి పుబ్బ. వర్జం రాత్రి 12 గంటల 10 నిమిషాల నుంచి 1 గంట 55 నిమిషాల వరకు, దుర్ముహూర్తం పగలు 11 గంటల 35 నిమిషాల నుంచి 12 గంటల 25 నిమిషాల వరకు, రాహుకాలం పగలు 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు, యమగండం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు. ఈరోజు శుభ సమయం లేవు. ఈరోజు విశిష్టత విషయానికి వస్తే ఈరోజు వామన ద్వాదశి. ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్త ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు రుణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో అన్నీ కూడా వీరికి నిరాశ కలిగిస్తాయి. నరాలు, గొంతు సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఆరోగ్యం కూడా వీరికి ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చికాకులు, ఇబ్బందులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి స్థాన మార్పు సూచనలు, పారిశ్రామిక వైద్య రంగాల వారి విదేశీ పర్యటనలు రద్దవుతాయి. సినీ కళాకారులకు పోటీ మరింతగా పెరుగుతుంది. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నవారు అవన్నీ కూడా ఒక్కొలిక్కి రావడం వల్ల సంతోషం గడుపుతారు. మహిళలకు ఈరోజు గందరగోళంగా గడుస్తుంది. సంతాన మూలక చికాకులు ఎదురవుతాయి. శీల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ఇక మేషరాశి వారికి వాళ్ళ కాసొచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభరాశి వారికి ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వృషభరాశి వారు అవి ముందుకు సాగు. స్నేహితులతోటి కూడా వీరికి అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. చెవి, ముక్కుకు సంబంధించిన రుగ్మతల వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో ఆటంకాలు, సమస్యలు అధికమవుతాయి. రాజకీయ, పారిశ్రామిక వర్గాల వారు నిరాశగానే గడుపుతారు. సినీ, టీవీ కళాకారులకు పోటీ మరింతగా పెరుగుతుంది. విద్యార్థుల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. శీల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక వృషభ రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారి కుటుంబ సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఇంటా బయట కూడా మిథున రాశి వారికి చికాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. పనులన్నీ కూడా అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత పోస్టులు, పారిశ్రామిక సాంకేతిక వర్గాల వారు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ కళాకారులకు పురస్కారాలు కూడా దక్కుతాయి. విద్యార్థుల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. మహిళలు ఆసక్తికరమైన సమాచారాన్ని అందుకుంటారు. శీల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మిథున రాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు బంగారు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు పనులు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి మధ్యలోనే వాయిదా పడతాయి. ఆలోచనలు ఏవి కూడా ఈ రాశి వారికి స్థిరంగా ఉండవు. ఆర్థిక పరిస్థితి కూడా కొంత గందరగోళంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించిన లాభాలు కనిపించవు. ఉద్యోగ వర్గాల వారికి అదనపు పని భారం వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా గడుస్తుంది. రాజకీయ, సాంకేతిక వర్గాల వారికి నిరుత్సాహంగా గడుస్తుంది. సినీ, టీవీ కళాకారులు చేతికి అందిన అవకాశాలు కూడా
జారవిడ్చుకుంటారు. ఈ విషయం పట్ల వీరు కాస్త జాగ్రత్త వహించాలి. విద్యార్థులు మరింత శ్రమిస్తే కానీ ఆశించినటువంటి లక్ష్యాలు అందుకోలేరు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి తగాదాలు, మనస్పర్ధలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలలో ఆశించినటువంటి లాభాలు కనిపించవు. ఇక కర్కాటక రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం, వెంకటేశ్వర స్వామివారిని, లక్ష్మీదేవిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సింహరాశి వారికి సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిధులతోటి ముఖ్య విషయాలపై చర్చలు కొనసాగిస్తారు. సంఘంలో ఎదురులేనటువంటి పరిస్థితి వీరికి ఈ రోజు ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఒడురుకులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్లు ఊహించవచ్చు. పారిశ్రామిక సాంకేతిక వర్గాల వారు నూతన ఉత్సాహంతో గడుపుతారు. విద్యార్థుల పరిశోధనలకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. ఆర్థిక పరంగా కూడా విద్యార్థులకు ఉన్న సమస్యలు తొలగుతాయి. మహిళలకు సోదరుల నుంచి రావాల్సినటువంటి స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాల్లో ఇబ్బందులు ఏమన్నా ఉంటే కూడా అవి తొలగి స్థిరాస్తి చేతికంతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక సింహరాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి ప్రతి ఒక్కరు కూడా అష్టలక్ష్మి స్తోత్రాలు పాటించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు పనులు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి ముందుకు సాగవు. ప్రతి పనిలో కూడా ఆటంకాలు అధికంగా ఉంటాయి. రాబడి తగ్గి నిరాశ చెందుతారు. ఆలోచనలేవి కూడా ఈరోజు ఈ రాశి వారికి నిలకడగా ఉండవు. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి స్థాన మార్పు సూచనలు, రాజకీయ సాంకేతిక వర్గాల వారికి గందరగోళ పరిస్థితులు, సినీ కళాకారులకు కొన్ని మంచి అవకాశాలు చేజారుతాయి. విద్యార్థులు ఈరోజు వెలువడే ఫలితాలపై నిరాశ వ్యక్తం చేస్తారు. మహిళలకు కుటుంబంలో గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. షేర్ల క్రయ విక్రయాలలో ఆశించినటువంటి లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక కన్యారాశి వారికి వాళ్ళ కాస్త వచ్చే రంగు కాఫీ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ నరసింహస్వామి వారిని పూజించడం, వారి స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి రోజు ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి కూడా తులారాశి వారికి మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. సోదరులతోటి స్నేహితులతోటి ఈరోజు వీరు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. వీరి నైపుణ్యం కూడా వెలుగులోకి వస్తుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి తగిన గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామిక సాంకేతిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు, సినీ కళాకారులకు అనుకోని అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థులకు కోరుకున్న కోర్సుల్లో ప్రవేశం దక్కుతుంది. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. తులారాశి వారికి వాళ్ళ కాస్త వచ్చే రంగు నలుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం ఊహించని రీతిలో ఈరోజు పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్నేహితులతోటి కూడా ఈరోజు వృశ్చిక రాశి వారు ఆనందంగా గడుపుతారు. ఆశయాలు నెరవేరి ముందుకు సాగుతారు. స్థిరాస్తి వివాదాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తీరుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అధిక లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారి అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఒడిదుడుకులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. విద్యార్థులు వారి అంచనాలు నిజమవడం వల్ల ఊపిరి పీల్చుకుంటారు. మహిళలకు భూ గృహ యోగ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి వాళ్ళ కాస్త వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. బంధువర్గం వారితోటి ధనురాశి వారికి విరోధాలు కూడా ఏర్పడతాయి. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు కాపాడుకోవాలి. నిర్ణయాల్లో తొందరపాటు కనిపిస్తుంది. కావున కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకునే రాశివారు జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతోటి కొన్ని విషయాలు తీవ్రంగా విభేదిస్తారు. నరాల సంబంధ రుగ్మత వల్ల ఆరోగ్యం కూడా కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన మార్పు సూచనలు. పారిశ్రామిక వర్గాల వారికి మానసిక ఆందోళన అధికమవుతుంది. సినీ కళాకారులకు ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి. విద్యార్థులకు అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. మహిళలకు మానసిక అశాంతి అధికంగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాల్లో నిదానంగా వ్యవహరించడం మజని చెప్పవచ్చు. ఇక ధనురాశి వారికి వాళ్ళ కాస్త వచ్చే రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈరోజు వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. దూర ప్రయాణాలు కూడా ఈరోజు మకర రాశి వారు చేస్తారు. బంధువుల నుంచి కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొంటారు. ఆర్థిక విషయాలు ఈరోజు వీరికి గందరగోళంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి.
జ్వరము, జలుబు వంటి రుగ్మతల వల్ల కొంతవరకు ఆరోగ్యం కూడా మందగిస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆటుపోట్లు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పని భారం తప్పకపోవచ్చు. రాజకీయ, పారిశ్రామిక వర్గాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ కళాకారులకు కొన్ని మంచి అవకాశాలు తప్పిపోతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు ఇబ్బందిగానే గడుస్తుంది. మహిళలు సోదర వర్గం వారితోటి విభేదిస్తారు. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక మకర రాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు పసుపు రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఉత్సాహంగా, ఉల్లాసంగా పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఈ రాశి వారికి మెరుగ్గా ఉంటుంది. వీరి ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ఆటంకాలు తొలగి ముందుకు సాగుతారు. ఉద్యోగ వర్గాల వారికి అనుకున్న హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక, సాంకేతిక వర్గాల వారు అనుకున్నది సాధిస్తారు. సినీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు. విద్యార్థులు పరిశోధనాత్మక విషయాలపై శ్రద్ధ చూపుతారు. మహిళలు నూతన ఉత్సాహంతో గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కుంభరాశి వారికి వాడకాసి వచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఈరోజు ఏవైతే పనులు ప్రారంభం చేస్తారో వాటిని కూడా సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యలు ఎదురైనప్పటికీ కూడా మీనరాశి వారు నేర్పుతో, ఓర్పుతో పరిష్కరించుకుంటారు. భూగృహ యోగ సూచనలు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉత్సాహంగా గడుస్తుంది. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు. సినీ కళాకారులకు ఈరోజు సంతృప్తికరంగా గడుస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు విజయం సాధిస్తారు. మహిళలకు కూడా ఈరోజు మరింత ఆనందంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మీనరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం మీరు చాలా మంచిది. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు ఈ రోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు బుధవారం కావున బుధగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో బుధగ్రహ దోషం వల్ల ఇబ్బందులు ఎవరికైతే ఉన్నాయో అటువంటి వారు ఈరోజు బుధగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు తులసి దళాలతోటి కూడినటువంటి మాలను తీసుకువెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించి వారి మనసులో ఉన్న కోరికను నివేదించుకుని ముందుకు వెళ్ళడం వల్ల తప్పకుండా కూడా వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. వారు ముఖ్యమైన కార్యక్రమంలో విజయం సాధిస్తారని చెప్పవచ్చు. గత కొద్దిగా మనం దీపారాధన యొక్క విశిష్టత ఏంటి అన్న అంశం గురించి ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా కొబ్బరి నూనెతోటి దీపారాధన చేయడం వల్ల మనకి ఎటువంటి సమస్యలు తొలగుతాయి, అసలు ఎటువంటి సమస్యలను వారు కొబ్బరి నూనెతోటి దీపారాధన చేయాలి, ఏ భగవంతుని ముందు చేయాలి, ఏ విధంగా చేయాలి అన్న అంశాలు ప్రతిరోజు కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా నిన్నటి కార్యక్రమంలో కొంత తెలుసుకున్నాం. ఈ రోజు మరికొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని కుటుంబాల యొక్క జీవన స్థితిగతులను మనం గమనిస్తే వారు మన బంధుమిత్రులు కావచ్చు, లేకపోతే వాళ్ళ స్నేహితులు కావచ్చు, ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు అధికంగా ఉండేవారు చూడవచ్చు. వారి జీవితాంతం ఎంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ, ఎంత పెద్ద స్థాయి ఉద్యోగంలో ఉన్నప్పటికీ, ఎంత పెద్ద వ్యాపారాన్ని వారు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, ఆర్థిక లేమి అనేది కొంతమంది ఇంట అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. కొంతమంది వ్యక్తులను పరిశీలిస్తే ఏదో ఒక అవసరం కోసం, ఒక వివాహం కోసమో, చదువు కోసమో, లేకపోతే ఇంకొక హాస్పిటలైజేషన్ అయినప్పుడు ఇటువంటి సందర్భాలు ఏంటంటే కొంత రుణం చేయడం, తిరిగి ఆ రుణం తీర్చడం, ఆ రుణం తీరిన వెంటనే అమ్మయ్య ఈ నెలతో నాకు ఈ రుణం తీరింది అనుకుంటే వెంటనే ఇంకొక కొత్త సమస్య రావడం, దాన్ని తీసుకునే మళ్ళీ వాడు కొంతకాలం పాటు ఆ రుణాలు కడుతూ వెళ్ళడం. అంటే ఈ విధంగా సమస్యలను మనం పరిశీలించినప్పుడు కొంతమంది వ్యక్తులకు కానీ, కొంతమంది కుటుంబాలకు కానీ నిజంగా చెప్పాలంటే ఆర్థిక సమస్యలు జీవితాంతం ఉంటాయని చెప్పవచ్చు. ఏదో ఒక సమస్య ఒకటి పోతే ఒకటి దాన్ని ఆ సమస్య నుంచి వారు తప్పించుకోలేక ఇబ్బంది పడేవారు అధికంగా ఉంటారు. అటువంటి ఆర్థిక సమస్యలు జీవన పర్యంతం ఎవరికైతే ఉన్నాయని చెప్పి ఇబ్బంది పడుతున్నారో, బాధపడుతున్నారో, ఎంత కష్టపడి పనిచేసినప్పుడు కూడా డబ్బు మిగులు ఉండడం లేదు, సంపాదించిన డబ్బులు ఆదాయం పెరిగితే ఖర్చులు పెరుగుతున్నాయి, ఖర్చులు పెరిగితే ఆదాయం పెరుగుతుంటుంది. ఈ విధంగా ఎవరికైతే ఇబ్బందులు అధికంగా ఉంటూ సంపాదించిన డబ్బు మొత్తం అప్పులు కట్టుకోవడానికో, లేకపోతే కొన్ని సందర్భాల్లో అప్పు తీర్చలేక ఇల్లు వదిలిపోయే పరిస్థితులు ఎవరికైతే అధికంగా వస్తుంటాయో అటువంటి వారు ఏం చేయాలంటే కనీసం 41 శనివారాల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ముందు కొబ్బరి నూనెతోటి దీపారాధన చేసి, అంటే ఇలా 41 శనివారాలు చేయాలి. ప్రతి శనివారం కూడా కొబ్బరి నూనెతోటి స్వామివారి ముందు దీపారాధన చేయాలి. తులసి దళాలతోటి మాలను తయారు చేసి స్వామివారికి సమర్పించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాన్ని పఠిస్తే తప్పకుండా కూడా జీవన పర్యంతం వారికి ఆర్థిక ఇబ్బందులు
రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. మనం ఏం చేయాలంటే 41 శనివారాలు నిష్టగా ఉండాలి. ఆ శనివారం పూట ఉపవాసం ఉండడం, స్వామివారిని నిత్యం స్మరించడం, స్వామివారికి పూజాది కార్యక్రమాలు చేయడం, అదేవిధంగా ఇంట్లో ఈశాన్య మూలలో కానీ ఎక్కడైతే పూజా రూమ్ ఉంటుందో అక్కడ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమ కానీ ఫోటోని కానీ ఏర్పాటు చేసుకుని స్వామివారికి తులసి దళాలతో మాలను తయారు చేసి తులసి దళాలతోటి మాల స్వామివారికి సమర్పించి వారి మనసులో ఏదైతే ఈ ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారో ఆ సమస్యను స్వామివారికి భక్తి శ్రద్ధలతో నివేదించుకొని స్వామివారి యొక్క స్తోత్రం ఏది అందుబాటులో ఉంటే ఆ స్తోత్రాన్ని ప్రతి రోజు చదవచ్చు. ప్రధానంగా శనివారం పాటు ఏ స్తోత్రం అయితే వారు చదవాలి అని చెప్పి అనుకుంటున్నారో అదొక విష్ణు సహస్రనామ స్తోత్రం కావచ్చు, వెంకటేశ్వర స్వామివారి యొక్క కరావలంబ స్తోత్రం కావచ్చు, ఇట్లా ఏదైనా కూడా కావచ్చు. ఒక్క స్తోత్రాన్ని తీసుకొని దాన్ని ప్రతి శనివారం 7 సార్లు పఠించాలి. మిగిలిన రోజు ఒక్కొక్కసారి వారు ఆ మంత్రాన్ని పఠించాలి. అంటే ఉదాహరణ తీసుకుంటే విష్ణు సహస్రనామ స్తోత్రం శనివారం 7 సార్లు పఠించాలి. ఆ మిగతా వారం అంతా కూడా అంటే 6 రోజులు కూడా వారు ఏంటంటే ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఒకసారి పఠించాలి. లేదు వారు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తరాన్ని పఠించాలనుకోండి, ఆ శనివారం రోజు మాత్రం 7 సార్లు ఆ అష్టోత్తరాన్ని పఠించాలి. మిగిలిన వారం రోజులు అంటే 6 రోజుల పాటు ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఆ 6 రోజుల పాటు ఏం చేయాలంటే ఒక్కొక్కసారి పఠించాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే తప్పకుండా కూడా వారికి ఆర్థిక సమస్యలు రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇక మరికొంతమంది తల్లిదండ్రులను పరిశీలిస్తే ఆడపిల్లల వివాహం చేయడం వారికి కష్టసాధ్యమవుతుంది. చేతిలో సమయానికి డబ్బు ఉండకపోవడం, ముందు నుంచి కూడా ఆడపిల్ల పెళ్లి చేయాలన్న ఆలోచన వారికి సరిగ్గా లేకపోవడం, దానికి తగినంతగా పొదుపును వారు పాటించలేకపోవడం వల్ల ఆ పిల్ల యుక్త వయసుకి రాగానే అంటే ఆడపిల్ల వివాహం చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో చేతికి డబ్బు లేకపోవడం వల్ల ఆ వివాహం ఆగిపోవడం లేదా ఆ వివాహ ప్రయత్నాలు చేయకపోవడం ఎక్కువగా జరుగుతుంది. కానీ వీరి మనసులో మాత్రం ప్రతి నిత్యం కూడా తమ అమ్మాయికి పెళ్లి చేయలేకపోయాం సకాలం అని చెప్పి బాధ కూడా వారికి చాలా అధికంగా ఉంటుంది. కానీ అప్పటికప్పటికి అనుకుంటే ఉపయోగం కూడా ఏముండదు. ఇటువంటి సమస్యలు కొన్ని సందర్భాల్లో మనకు అందరికీ కూడా ఎదురవుతాయి. కాబట్టి ఇలా ఆడపిల్లల వివాహం ఆర్థిక సమస్యల వల్ల చేయలేకపోతున్నాం అని చెప్పి బాధపడే తల్లిదండ్రులు భవిష్యత్తులో ఇటువంటి సమస్య వస్తే మా అమ్మాయికి వివాహం చేయలేనేమో అని చెప్పేసి ఎవరైతే భయాందోళన చెందే తల్లిదండ్రులు ఉన్నారో వారు పాటించాల్సిన ఒక చక్కటి పరిహారం ఏంటంటే 11 శనివారాల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ముందు కొబ్బరి నూనెతోటి దీపారాధన చేస్తూ స్వామివారికి తులసి దళాలను మాలగా సమర్పించి ఈ విధంగా పూజ చేయడం వల్ల స్వామివారి యొక్క స్తోత్రాన్ని 11 శనివారాల పాటు పఠించడం, ఆ తర్వాత కొంతకాలం వారు విరామం తీసుకుని మళ్ళీ ఇంకొకసారి ఇలా 11 శనివారాల పాటు చేయాలి. ఈ విధంగా కొంతకాలం పాటు చేస్తే తప్పకుండా కూడా ఆర్థిక సమస్యల వల్ల ఏ ఆడపిల్ల వివాహం అయితే ఆగిపోయి ఉందో, వివాహం చేయడానికి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు. ఇది ఆడపిల్ల చేత చేయించవచ్చు, లేదా దీనికన్నా కూడా ఆడపిల్ల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు ఈ విధంగా చేయాలి. 11 శనివారాల పాటు చేయడం వల్ల తప్పకుండా కూడా వారి ఆర్థిక ఇబ్బందులు తొలగి ఆ వివాహానికి కావాల్సినటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో అది సమకూడడం మాత్రం జరుగుతుందని చెప్పొచ్చు. కేవలం స్వామివారి పట్ల మనం భక్తి శ్రద్ధలతోటి పూజ చేస్తే సరిపోతుందని చెప్పవచ్చు. ఇక పితృదేవతల యొక్క ఆశీస్సులు కావాలి, జాతక చక్రంలో పితృదోషాలు ఏమైనా ఉన్నాయి అని చెప్పి తెలిసినప్పుడు ఏంటంటే ఆ పితృదోషాలు తొలగిపోవడానికి మనం ఏ రోజైతే పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తామో అంటే సంవత్సరికమని కానీ లేకపోతే ఆబ్దికమని కానీ అంటుంటాం. అంటే సంవత్సరానికి ఒక్కసారి పితృదేవతలు మరణించేటువంటి రోజు ఏదైతే ఉందో ఆ రోజు మనందరూ కూడా ఆబ్దికం చేయడం మనకు తెలిసిన విషయమే. అలా ఆ పితృదేవతల యొక్క కార్యక్రమం నిర్వహించే సమయంలో ఏంటంటే అంటే ఆ పూజ చేసే సమయం అని చెప్పొచ్చు. ఆ సమయంలో ఒకానొక సందర్భంలో అంటే మనం దీపారాధన చేయాల్సి వస్తుంది. అలా ఎప్పుడైతే మన పండితులు ఇక దీపం వెలిగించండి అని చెప్పి అంటారో ఆ కార్యక్రమం ప్రారంభం చేసే సమయంలో కావచ్చు, మధ్యలో కావచ్చు, అలా ఆ రోజు వారు ఏంటంటే కొబ్బరి నూనెతోటి పితృదేవతల ప్రతిమ అంటే ఫోటో ముందు దీపారాధన చేయడం వల్ల ఆ పితృ దోషాలు ఏవైతే జాతక చక్రంలో ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఆ పితృదేవతలు కూడా ఉన్నత లోకాలకు చేరడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం పితృదేవతల శ్రాద్ధ కర్మ నిర్వహించే మన ప్రేక్షకులు ఏవైతే ఉన్నారో వారు పితృదేవతల ముందు కొబ్బరి నూనెతోటి దీపారాధన చేయడం కూడా విశిష్టమైన అంశంగా చెప్పవచ్చు. అదేవిధంగా కొంతమంది వ్యక్తులకు మనం ఏదో ఒక అవసరం కోసం డబ్బు సహాయం చేయడం కానీ లేదా షూరిటీ సంతకాలు లాంటివి మనం చేయడం కానీ జరుగుతుంది. ఆ తర్వాత ఆ వ్యక్తులు మనం ఇచ్చిన నగదు తిరిగి ఇవ్వడం కానీ లేకపోతే మనం ఎక్కడైతే షూరిటీగా సంతకం పెట్టామో ఆ సంస్థకు వారు ఆ పేమెంట్ చెల్లించడం కానీ ఆలస్యం చేయడం, దీనివల్ల మనకేంటంటే ఈ షూరిటీ సంతకాలు అంటాం కదా, ఇవి పెట్టడం వల్ల మనకు ఇబ్బందులు రావడం, అదేవిధంగా మనము ఎదుటి వ్యక్తులకి ఇచ్చిన డబ్బు కానీ లేదా వేరొకరి ద్వారా ఇప్పించినటువంటి డబ్బు కానీ అంటే హామీలు ఇస్తుంటాం. కొంతమంది ఎదుటి వ్యక్తులు కదా మన కుటుంబ సభ్యులకు కానీ బంధుమిత్రులకు డబ్బు కావాలంటే మన దగ్గర లేకపోయినా మనకు ఉన్నటువంటి పరిచయాలు ఉపయోగించి మనం ఎదుటి వ్యక్తుల దగ్గర డబ్బు ఇవ్వడం చేస్తుంటాం, అంటే మధ్యవర్తం చేస్తుంటామని చెప్పొచ్చు. ఈ విధంగా సమస్యలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అంటే షూరిటీ సంతకాలు పెట్టి ఇబ్బంది పడుతున్నవారు, అదేవిధంగా కొన్ని సందర్భంలో నగదు ఇచ్చినప్పుడు ఎదుటివారు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నారు, కొన్ని సందర్భంలో డబ్బుకు సంబంధించినటువంటి మనం ఏదైతే మధ్యవర్తం చేసి ఉంటామో ఆ డబ్బు ఆ ఎదుటి వ్యక్తులు ఇవ్వకుండా ఉన్నప్పుడు ఈ వ్యక్తులు మనల్ని ఎప్పుడైతే ఇబ్బంది పెడుతున్నారో ఇటువంటి సమస్యలను వారు పాటించినట్టు చక్కటి పరిహారం ఏంటంటే 11 శనివారాల పాటు ప్రతి శనివారం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మరియు శ్రీ లక్ష్మీ అమ్మవారి యొక్క ప్రతిమ ముందు మనం కొబ్బరి నూనెతోటి దీపారాధన చేయాలి. ఆ విధంగా కొబ్బరి నూనెతోటి దీపారాధన చేస్తూ స్వామివారికి అమ్మవారికి తులసి దళాలతో కూడిన మాలను సమర్పించి అదేవిధంగా నైవేద్యంగా అటుకులు, బెల్లం, ఆవు పాలను
మనం నైవేద్యంగా పెట్టి మన మనసులో ఏదైతే ఇబ్బంది ఉందో, మనం ఏదైతే మంచికి వెళ్ళినా కూడా చెడుగా మనకి ఇబ్బంది కలిగిందో, మనం ఇచ్చిన డబ్బు తిరిగి రావడం లేదు, షూరిటీ సంతకం పెట్టిన పాపానికి మనం ఏదైతే ఇబ్బంది పడుతున్నామో అది తొలగించాలని చెప్పి కోరుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వజ్ర కవచాన్ని 11 సార్లు పారాయణం చేయాలి. ఈ విధంగా 11 శనివారాల పాటు చేయాలి. ఈ విధంగా చేస్తే తప్పకుండా కూడా మనం ఏదైతే ఆర్థిక ఇబ్బందులు ఎదుటి వ్యక్తి వల్ల ఎదుర్కొంటున్నామో, మనకు రావాల్సిన డబ్బు చేతికి అందకుండా ఇబ్బంది పడుతున్నామో అవన్నీ కూడా తొలగిపోతుందని చెప్పవచ్చు. రేపటి కార్యక్రమంలో మరికొన్ని పరిహార క్రియలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా అయ్యప్ప స్వామి వారిని ఎవరైతే నిత్యం పూజిస్తారో అటువంటి వారు అయ్యప్ప స్వామిని ఏ పుష్పాలతోటి పత్రాలతోటి పూజిస్తే స్వామివారి యొక్క అనుగ్రహం మనకు వెంటనే కలుగుతుంది, మన కోరికలు తీరుతాయి అన్న అంశాన్ని తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి పూజ ఎవరైతే నిత్యం చేస్తుంటారో అటువంటి వారు అయ్యప్ప స్వామిని ఏంటంటే మందారం, చామంతి, లిల్లీ, నందివర్ధనం, అదేవిధంగా విష్ణుక్రాంతం పుష్పాలతోటి ప్రతిరోజు స్వామివారిని పూజించడం, అదేవిధంగా మారేడు, పెద్ద ఉసిరి, నిమ్మ పత్రాలతోటి కూడా స్వామివారిని మనం పూజించడం వల్ల ఏంటంటే మనం అనుకున్న కోరికలు త్వరితగతిన నెరవేరడానికి, స్వామివారి యొక్క అనుగ్రహం మనకు వెంటనే కలగడానికి ఈ విధంగా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.